హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్లో రోజు ఇడ్లీ దోసే కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్త్కి మంచిదైన ఇలా పెసరట్టుని కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇంకా నేను వేసే పెసరట్టుకి అయితే మా ఇంట్లో చెప్పనక్కర్లేదు, ఒకటికి 4 దోశలు తింటారనమాట. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు పెసల్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీలో కనుక మనం పెసరట్టు వేసుకుంటే చక్కగా ప్రోటీన్ అలాగే కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఏ కప్తో అయితే పెసలు తీసుకుంటామో అదే కప్తో రైస్ని కూడా యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా సోక్ చేసి పక్కన పెట్టుకున్న దాన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న పప్పులో ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం అంత వాటర్ వేసుకొని చక్కగా మిక్సీకి అయితే పట్టుకోవాలన్నమాట. వాటర్ అన్ని వాష్ చేసుకొని ఇలాగ పెసర్లని మాత్రమే మిక్సీకి వేసుకొని దీన్ని మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట. ఇలాగ స్మూత్ పేస్ట్ లాగా మనం ఎలా అయితే దోశకి వేసుకుంటామో అదే విధంగా ఈ విధంగా అయితే మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపిండి అంతా ఇలాగ ఒక బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని మామూలుగా దోశ పిండిని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అదే విధంగా దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇది వేసుకొని ఫర్మెంటేషన్ చేయకుండానే చక్కగా దోశలు అయితే వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఆనియన్ పెసరట్టు వేస్తున్నాను కాబట్టి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. స్టవ్ వెలిగించి ఇలాగ దోశ పెన్నం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం దోశలలాగా వేసుకోవాలన్నమాట. మామూలుగా దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. పెసరట్టు పిండి ముందు రోజు నైట్ వేసి నానబెట్టుకోవటం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు అనమాట. ఎందుకంటే పెసరట్టు అప్పటికప్పుడు వేసుకుంటేనే చాలా బాగుంటుంది, అలాగే దోశలు చాలా రుచిగా ఉంటాయి. దీనికి ఏ ఫర్మెంటేషన్ అక్కర్లేదన్నమాట. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న పప్పుని మిక్సీకి వేసుకొని వెంటనే ఇలా దోశలు వేసుకోవచ్చు. ఇలాగా ప్లెయిన్గా కాకుండా కొంచెం ఆనియన్, జీలకర్ర, నేను చెప్పినట్టుగా పచ్చిమిర్చి వేసుకొని దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. దాంతోపాటు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలాగ మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చితో పాటు ఇంట్లో ఏదైనా కానీ కరివేపాకు, కారమో, కారపొడో ఏదో ఒక పొడి అయితే ఉంటుంది కదా. మీ ఇంట్లో ఏ పొడి ఉంటే అది కనుక యాడ్ చేసుకొని కొంచెం స్పైసీగా బాగుంటుందన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు చక్కగా ఈవెన్గా దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా మనం ఇలాగా అట్లకాడతో స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ తొందరగా మాడిపోకుండా ఉంటుంది, అలాగే ఈవెన్గా కూడా కాలుతుంది అనమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని దోశల్ని ఒక సైడ్ మాత్రమే కాల్చుకోవాలి. ఇలా వేసుకున్న ఆనియన్స్ అప్పుడు ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని దోశలను అయితే బాగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా అయితే ఆనియన్ పెసరట్ని వేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇదే విధంగా మరొక దోశను కూడా వేస్తున్నాను. ముందు చెప్పినట్లుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చిని వేసుకొని చక్కగా ఏదైనా కారపొడి వేసుకొని ఈ విధంగా కాల్చుకొని తింటే 1కి 2 దోశలైనా లాగిచ్చేస్తారనమాట. ఇలాగ వారానికి ఒక్కసారైనా మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో హెల్తీగా ఉండాలనుకుంటే మాత్రం డెఫినెట్గా పెసరట్ని కూడా మీ మెనూలో జాయిన్ చేసుకోండి. చాలా బాగుంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఇలాగ 2 సైడ్స్ కాకుండా ఇలాగ 1 సైడ్ మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే చక్కగా దోశ అనేది కాలుతుంది. ఏ పక్క కూడా పచ్చిగా లేకుండా ఈవెన్గా కూడా మనకి దోశ అనేది బాగా కుక్ అవుతుంది అనమాట. ఇంతేనండి, ఏదైనా కానీ మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పెసరట్టు ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.